సార్, కన్ఫామ్గా మనం వెతుక్కుంటూ వచ్చిన పిల్లలు వీళ్ళే సార్. ఎస్. చెప్పండి అమ్మా. ఇన్స్పెక్టర్, వీళ్ళన్నకి మా అమ్మాయినిచ్చి ఇంతవరకు పడరాని పాటలు పడ్డాం. ఇక ఆ బాధలు పడ్డం మా వల్ల కాదు. నా మనవణ్ణి మనవరాల్ని దయచేసి నాకు అప్పగించండి. ఇలా చూడండి, మా అన్నయ్య జీవితం ఇలా అవుతుందని మేమెప్పుడూ అనుకోలేదు. మళ్ళీ మళ్ళీ ఇలా మాట్లాడి మా మనసును బాధ పెట్టకండి. ఎవర్రా బాధ పెట్టేది? మీ అన్నయ్యకి మా అమ్మాయినిచ్చి క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాం మేము. ఇక మీదట నా మనవణ్ణి మనవరాల్ని మీకు అప్పగించి నేను బాధపడుతూ కూర్చోలేను. యు బ్లడీ షట్ అప్. ఎక్కువగా మాట్లాడేవంటే పళ్ళు రాలగొడతా. సంతానుకున్నారా? మనుషుల్లా ప్రవర్తించండి. ఇన్స్పెక్టర్, మీకంతా తెలుసు కదా, ఆ పిల్లలు మా దగ్గర ఉంటేనే వాళ్ళ హెల్త్ కైనా సరే, ఫ్యూచర్ కైనా సరే సేఫ్ గా ఉంటుంది. ఉంటుంది. చూడు ఇన్స్పెక్టర్, నా వాళ్ళు నాకు దక్కలేదంటే నీ స్టేషన్ ముందే నేను ఆత్మాహుతి చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మాకు పిల్లల మీద హక్కుంది. మేము వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. చూస్తావా? ఆపుతారా? మీ ఇద్దరికి పిల్లల మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతోంది. కానీ పిల్లలు వీళ్ళ దగ్గర ఉంటేనే సేఫ్. ఆ పిల్లలు అడవిలో ఉన్నప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ ముఖ్యం. అందువల్ల ఆ పిల్లలు వీళ్ళ దగ్గర ఉండటమే కరెక్ట్. అంటే ఆ పిల్లల్ని నాకు అప్పగించరా ఇన్స్పెక్టర్? చూడమ్మా, వాళ్ళని మీకు అప్పగించకూడదు అనేది ఏమీ లేదు. ఆ పిల్లల్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. కానీ 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పిల్లల్ని చూడొచ్చు. ఆ హక్కు మీకు ఎప్పుడు ఉంటుంది. అంటే పిల్లల్ని నాకు ఇవ్వరన్నమాట? కన్ఫర్మ్ గా ఇవ్వరన్నమాట? అర్థమైంది. మీకు వీళ్ళకి మధ్య ఏం జరుగుంటుందో నాకు బాగా అర్థమైంది. కానీ నేను దీన్ని వదిలిపెట్టను. అంత సులభంగా వదిలిపెట్టను. నేనేం చేస్తానో చూస్తూ ఉండండి. ఆవిడ ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతుంది. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. ఆ పిల్లల్ని రేపు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పండి సార్. ఈ రోజు పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు కదా, వాళ్ళ పిన్నే ఈవిడ. హాయ్ డాక్టర్, పిల్లలు ఎలా ఉన్నారు? దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓ, అయితే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళచ్చా? ధారాళంగా తీసుకెళ్లొచ్చు. నిన్నే ట్రీట్మెంట్ అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గత 5 ఏళ్లుగా వాళ్ళు అడవిలోనే ఉన్నారు. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చారు. ఈ మార్పు వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. పదండి, వెళ్ళి పిల్లల్ని చూద్దాం. సరే. హాయ్ నిషా. హలో సార్. హలో ఇన్స్పెక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నా. హలో సార్. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. రండి, పిల్లల్ని చూద్దాం. పదండి. ఆకాష్కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. సారీ డాక్టర్, ఏదో అర్జెంట్ పని ఉందని ఆఫీస్కి వెళ్లారు. అందుకే వీళ్ళని తీసుకొని ఆయన్ని పికప్ చేసుకొని ఇంటికి ఓ వెళ్ళాలి. సరే. రండి డాక్టర్, ఓకే, పిల్లల్ని వెళ్దాం, చూద్దాం. పద. డాక్టర్, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. పిల్లలిద్దరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు. పిల్లల్ని టెస్ట్ చేసినప్పుడు వాడి చూపులో లోపం ఉందని తెలిసింది. ఈ కళ్ళజోడు పెట్టుకోమనండి, వాడి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వెళ్ళండి, పిల్లల్ని మచ్చిక చేసుకోండి. వెళ్ళమ్మా.
అభి 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 పిన్ని అభి అభి పిన్ని వీళ్ళని స్థితిలో చూస్తుంటే మనసుకెంతో బాధగా ఉంది. ఎలా అయిపోయారో చూసారా? రండి. రండి, లోపలికి రండి. పద అభి రండి.